అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫ్రైడే ఈవినింగ్ రోజు మేము బయటికెళ్ళి ఉండే. నెక్స్ట్ డే సాటర్డే పిల్లలకి స్కూల్ లేదు. నవోదయ ఎగ్జామ్ సెంటర్ పడింది వాళ్ళ స్కూల్లో. సో హాలిడే ఇచ్చారంట. 2 డేస్ హాలిడేస్. వాళ్ళకి రేపు హాలిడే ఉందని తెలిస్తే ఈరోజు ఎందుకో సంతోషం అవుతుంది అనమాట. రాగానే మా పాప పార్క్కి వెళ్దాం, అది వెళ్దాం, ఇటు వెళ్దాం అని మొత్తం స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటుంది. అవేం లేవు, వట్టిగా బయటికి అయితే వెళ్ళొద్దాం, ఏమన్నా నచ్చితే తీసుకుందామని షాపింగ్ పర్పస్ అట్లా వెళ్ళినాం అనమాట. సో నేనైతే బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లా సింపుల్గా రెడీ అన్నట్టే రెడీ అవుతాను. చిన్న లిప్స్టిక్, అది కూడా ఫేస్లో అట్లా కలిసిపోయినట్టుగా అట్లా పెట్టినట్టుగా పెట్టుకుంటా. ఎటైనా అకేషన్స్కి అయితే బాగానే రెడీ అవుతా, కానీ నార్మల్గా బయటకు వెళ్ళేది ఉంటే ఇట్లా సింపుల్గా వెళ్తాము. ఇంకా మా పాపకైతే ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ వేసి పోన్టైల్ అయితే వేసిన. దానికి చూడండి ఎంత హ్యాపీనెస్ ఉందో. ఇంకా రీల్స్ వేస్తా అని చెప్పింది, టైం లేదు తర్వాత వేద్దామని చెప్పి మేమైతే వెళ్ళినాం. ఒక రీల్ అయితే వేసింది, అది ఇంకా అప్లోడ్ చేయలేదు. ఇంకా వీళ్ళిద్దరైతే రెడీ ఉన్నారు. మా బాబు అయితే బండెక్కి కూర్చున్నాడు ఆల్రెడీ. లోకలే కాబట్టి బైక్ పైన వెళ్తున్నాము, దగ్గరనే ఉంటే ఏవైనా కూడా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కొబ్బరి బొండాలు కనిపిస్తే మా పాప తాగుతా అని చెప్పింది. సో నేనైతే పాప ఇక్కడైతే తాపిస్తున్నాం. ఆయన పెట్రోల్ బంక్కి వెళ్ళిండు, పెట్రోల్ లోపించుకొద్దామని చెప్పి మేము అక్కడ కొబ్బరి బొండ అయితే తాగి వెయిట్ చేస్తున్నాం ఆయన కోసము. కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి వచ్చేసిండు. ఇంకా కరీంనగర్లో అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ టవర్ సర్కిల్లో వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది, అక్కడ చాలా ఘనంగా జరుగుతాయి అన్నమాట. చూసారా లైట్స్తో ఇట్లా వెలిగిపోతున్నాయో అంతా స్ట్రీట్. అటు సైడ్ అయితే వెహికల్స్ ఏమి వెళ్ళట్లేవు, నడుచుకుంటూనే వెళ్ళాలి. సో మేమేం అక్కడికి వెళ్ళలేదు, మేము వచ్చింది వేరే పని. ఇక్కడ చూసారు కదా చేనేత వస్త్రాలు అని చెప్పి ఎగ్జిబిషన్ సేల్ అని రాశారు. సో అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళిన, జస్ట్ చూసేద్దామని. కాకపోతే అక్కడ కొన్ని నాకు నచ్చినాయి, తీసుకున్నా. ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్లోనే పిల్లలకి సంబంధించి ఇట్లా అయితే పెట్టారు. ఇవి చూసినాక వాళ్ళు వదులుతారా, చెరొక్కటి తీసుకున్నారు, నాకు ఇది అని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది. అవి క్వాలిటీ ఉన్నా లేకున్నా కూడా పెట్టుకున్నారు కదా అని చెప్పి తీసుకున్నాము రెండైతే. ఇంకా ముందుకెళ్తే అక్కడ ఇవన్నీ ఏవైనా 20 రూపీస్ అనమాట ప్యాకెట్స్ తీసుకుంటే. అవన్నీ గరం మసాలాకి సంబంధించినవి, ఇంకా డ్రై ఫ్రూట్స్ అలా ఉన్నాయి. అవి కూడా కొన్ని తీసుకున్నాయి ఇంట్లోకి కావాల్సినవి. ఇక వీడు చూడండి పుష్ప లెక్క ఫీల్ అయిపోతున్నాడు, అవి పెట్టుకొని తగ్గేదిలే అంటున్నాడు. వీడియో ఆన్ చేస్తే చాలు అంతే అంటాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇట్లా వెరైటీగా వుడ్తో చేసినవి డిఫరెంట్గా అయితే చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్. బట్ ఏం తీసుకోలేదు. దాంట్లో ఏదో ఒకటి తీసుకోవాలనుకున్న, సీనరీగా ఉంటుంది ఇంట్లో పెట్టుకోవడానికని, బట్ మర్చిపోయినా. మళ్ళీ ఇవన్నీ చూసి లాస్ట్కి వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని చెప్పి మర్చిపోయినా. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే అన్నీ కాటన్వి, నైటీస్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్, డ్రెస్సెస్ అన్నీ ఇట్లా లైన్గా ఎవరిది వాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు. ప్యూర్ క్వాలిటీ ఉంటాయి అన్నమాట ఇవి, చేనేతాయి కాబట్టి. నాకైతే ఈ బ్యాగ్స్ నచ్చినాయి. ఇట్లా ప్రింటెడ్ బ్యాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ట్రావెలింగ్కి మంచి అనిపిస్తుంది ఇట్లా వెళ్ళినప్పుడు వేసుకుంటే. మనం ఇట్లా టెంపుల్స్కి వెళ్తాం కదా ఎప్పుడైనా దూరం జర్నీస్ అలా ట్రైన్లలో, అప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే మంచి అనిపిస్తుంది నాకు. అప్పుడు బ్రాండెడ్ బ్యాగ్స్ అవసరం లేదు అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు. సో అప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ సామాన్ కూడా పడతాయి దాంట్లో. నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్న, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఫస్ట్ చిన్నవి చూసిన, తర్వాత పెద్దవి తీసుకున్నా. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ పిల్లలకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. వాళ్ళకి యాక్టివిటీస్ కోసం ఇట్లా పెట్టారనమాట. మ్యాథ్స్, జీకే, ఇంకా స్టోరీస్, తెలుగు స్టోరీస్, ఇంగ్లీష్లో అన్నీ డిఫరెంట్ బుక్స్ అయితే అక్కడ పెట్టారు. బట్ ఏమీ తీసుకోలేదు. నేను 1-2 సెలెక్ట్ చేశాను. బట్ మా ఆయన అన్నాడు ఇవి ఏదైనా గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి, ఇప్పుడు బుక్స్ అవసరమా అని. వాళ్ళకే చదువుకోవడానికి టైం ఉండలేదు, ఇంకా ఈ బుక్స్ ఎప్పుడే అవుతారని చెప్పి వద్దని చెప్పిండు. ఇంకా మనకు కూడా ఏం కావాలన్నా కూడా గూగుల్లో ఈజీగా దొరుకుతాయి కాబట్టి నేను తీసుకోలేదు బుక్స్ ఏమో. బట్ అన్నీ మంచిగానే అనిపించినాయి. చూసిన జస్ట్ అట్లా ఎలా ఉన్నాయని ఓపెన్ చేసి. అంటే మేము షాపింగ్ చేద్దామని ఇట్లా బయటికి రాలేదన్నట్టు, ఏదో అట్లా తిరగాలనిపిస్తుంది గాలికి బయట. కాబట్టి అట్లా ఈ ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు కదా సేల్, ఏమన్నా నచ్చితే తీసుకుందాం లేకపోతే లేదు అని అట్లా వచ్చినాం.
కానీ నేను ప్రతి చోట ఇది కావాలి అది కావాలి అంటున్నా కాబట్టి ఇది అవసరం లేదు అది అవసరం లేదని చెప్పి నన్ను కంట్రోల్ చేసిండు. అయినప్పటికీ నాకు కావాల్సినవి అయితే నేను తీసుకున్నా. మ్యాక్సిమం అన్నీ నాకు ఉన్నాయి, బట్ ఇక కొన్ని లేనివి అయితే అట్లా ఇంపార్టెంట్ అయితే తీసుకున్నా. ఇంకా డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయి, అవన్నీ ప్యూర్ కాటనే, బట్ నాకు నచ్చలేదు. నేను వేసుకునేవి అంతే ఆన్లైన్లోనే తీసుకుంటాను, నాకు ఇట్లా నచ్చవు. కాకపోతే బెడ్షీట్స్ కానీ శారీస్ కానీ కాటన్ శారీస్ ఇవి చాలా బాగున్నాయి. నైటీస్ కూడా బాగున్నాయి. ఒక నైటీ తీసుకున్నాను నేను, అది ప్యూర్ కాటన్ ఉంది, అది ఇంకెప్పుడైనా చూపిస్తా. ఇంకా ఇట్లా డిఫరెంట్గా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఇవన్నీ ఇట్లా పెట్టారు. అవన్నీ నేను ఏం తీసుకోలేదు, నాకు అంత క్వాలిటీ అనిపించలేదు. మొత్తానికి కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసి బయటికి అయితే వచ్చేసిన. అదేం కనిపిస్తుంది మీకు, రెవెన్యూ గార్డెన్స్, అది కరీంనగర్లో కలెక్టరేట్ దగ్గర ఉంటుంది అనమాట. ఇది తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకు. ఇంకా వీళ్ళైతే ఇవి అట్లనే పెట్టుకుని ఉన్నారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ గీత భవన్ దగ్గర ఇరాన్ టీ అని ఫేమస్ అనమాట. ఇక్కడ టీ తాగినాం ఫస్ట్ మేము అంటే నేను తాగినా, నేను థర్డ్ టైం ఇక్కడ టీ తాగడం. నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్లో, టేస్ట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. నేనైతే మంచిగా టీ అయితే తాగేసిన. ఇక వీళ్ళైతే ఇట్లా పెట్టుకొని మంచిగా ఆడుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇంకా మీకు కూడా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు టీ తాగే అలవాటు ఉందా? నేనైతే గప్చుప్ కూడా తింటా, బట్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి తినలేదు. ఇంకా నేను తింటే మా పాప కూడా తింటా అంటది, అందుకే నేను తినలేదు. అదంత మంచిది కూడా కాదు. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయినాం. ఇక్కడ విజేత సూపర్ మార్కెట్కి వచ్చినాం. అంతకుముందు ఇక్కడ స్పెన్సర్ ఉంటుండే, అది లాస్ అయిపోయి తీసేసారు, కొత్తగా పెట్టారు అనమాట. ఇది మళ్ళీ మన ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ అయితే అన్నీ ఉంటాయి ఇక్కడ. యాక్చువల్గా మేము లోపలికి వెళ్ళింది ఒక ఐటెం కోసం, బట్ అక్కడ అలా ఉండదు కదా, అలా తిరుగుతూ ఉంటే అన్నీ కొనాలనిపించింది. పిల్లలకి సంబంధించినవి కొన్ని తీసుకున్న, స్నాక్స్ ఐటమ్స్, ఇంకా పెన్సిల్స్, అలా ఒక ఐస్ క్రీము, చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్, అట్లా ఎక్కువ స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకున్నా. ఇంకా లోపలైతే ఇది కొత్తది కాబట్టి చాలా బాగుంది. పిల్లల్ని తీసుకొని వెళ్తే అంతే చూస్తుంది కావాలంటారు, అన్నీ చూపిస్తుండే మా బాబు అయితే ఇది 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 అని చెప్పి. మెల్లగా అవన్నీ డైవర్ట్ చేసి అయితే కొన్ని అయితే వేసుకున్నాం ఐటమ్స్. ఇది కొత్తగా అయింది కాబట్టి చాలామంది వస్తున్నారు షాపింగ్ కోసం. ఇంకా ఇక్కడైతే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం మేము. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇక పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతూనే ఉంటారు. రోజొక్క ఐస్ క్రీమ్ బయట కొనిచ్చే కంటే ఇట్లా వారానికి ఒక డబ్బా తీసుకొచ్చి అట్లా 2 రోజులు తినిపిస్తే సరిపోతుంది. ఇంకా బేకరీస్లో అయితే తీసుకుంటే బెటర్, చాలా బాగుంటుంది క్వాలిటీగా ఐస్ క్రీమ్స్. ఇక్కడ ఫ్రూట్స్ అయితే ప్యాక్ చేసి ఉన్నాయి, బట్ అవి నాకు అంత ఫ్రెష్ అనిపించలేదు, నేను తీసుకోలేదు. నా గొంతు వేయింది కదా, అడ్జస్ట్ చేసుకోండి, గొంతు వేయింది కొంచెం. నేను తీసుకున్న బ్యాగ్ మర్చిపోయిన చెప్పడం, అదే నేను తీసుకున్న బ్యాగ్ కొంచెం పెద్ద సైజు తీసుకున్నా, ఎటైనా ట్రావెలింగ్కి అప్పుడు అందులో అన్నీ వేసుకోవచ్చు అని చెప్పి. తర్వాత అయితే ఇంటికి వచ్చేసిన, ఫాస్ట్గా చపాతీస్ అయితే చేసిన. బయట తినిపిస్తాడు కావచ్చు అని హోప్స్ పెట్టుకున్నా, లేకపోతే బిర్యానీ అన్న తెచ్చుకుంటాం కావచ్చు అనుకున్నా. కానీ చూసారా, ఇంటికి వచ్చిన తర్వాత చపాతీలు చేయమన్నాడు. ఎందుకంటే నేను వట్టిగా బయటికి వెళ్దామని చెప్పి అవన్నీ షాపింగ్ చేసినందుకు నాకు ఈ పనిష్మెంట్. ఇక చేసేసిన చపాతీలు, పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి. ఇంకా మా పాపకైతే ఆమ్లెట్ కావాలి చపాతీకి. ఫాస్ట్గా చపాతీలు చేసి మళ్ళీ అది పడుకుంటుంది అని చెప్పి ఆమ్లెట్ అయితే వేసిన. అది దాన్ని బర్గర్లో ఫీల్ అయిపోతుంది, పిజ్జాలో ఫీల్ అయిపోతుంది. మాకు అవి నచ్చవు కాబట్టి, నేను తినా కాబట్టి పిల్లలకి కూడా నేను అవి అలవాటు చేయలేదు. సో ఇంట్లోనే నాకు నచ్చిన ఫుడ్డే వాళ్ళకి పెడతాను. సో వాళ్ళకు కూడా అవే అలవాటు అయిపోయినాయి. ఇక పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ఇష్టం. ఇంకా ఇదైతే స్ట్రెస్ రిలీఫ్ నాకు డైలీ. ఇది ఇంతకుముందు ఎగ్జిబిషన్ సైడ్లోనే తీసుకున్నాము, ఆక్యుపెన్షన్ మ్యాట్. చాలా బాగుంది. ఇట్లా ఫస్ట్ అలవాటు లేదు కాబట్టి ఇట్లా కూర్చుకున్నట్టే అనిపిస్తుంది, తర్వాత రిలాక్స్ అనిపిస్తుంది. తర్వాత మేమైతే చపాతీ తినేసినాము. ఇక మా పాప చూడండి ఇట్లా తింటుంది, దానికి అదే బర్గర్, అదే పిజ్జా. లోపల ఆమ్లెట్ అయితే మంచిగా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా స్క్వేర్ షేప్లో కానీ ట్రయాంగిల్ షేప్లో కానీ పెట్టుకొని తినేస్తుంది. ఇంకా మా బాబాయ్ అయితే అక్కడ క్యాండీ తీసుకున్నాడు, అదైతే ఇంటికి వచ్చిన తర్వాత తినేస్తుండు. చపాతీ తినమంటే తినలేదు వాడు. ఇవే ఒకటి బిస్కెట్ ప్యాకెట్ ఖతం చేసిండు, క్యాండీ ఒకటి తినేసిండు సగం వరకు.
కొంచెం ఐస్ క్రీమ్ తిన్నాడు. ఇట్లాంటివే తింటాడు వీడు. అన్నం కంటే ఎక్కువ చిరుతిండ్లే కావాలి. ఇంకా మా పాప తిని పడుకుంది. నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తుంటే వీడొచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుండు. చూడండి, ఫస్ట్ నేను తీసేవైతే బిర్యానీ మసాలాలు. ఇవి 20 రూపీస్కి ప్యాకెట్స్ అలా ఉన్నాయి కదా, అవైతే ఒక 5 ప్యాకెట్స్ తీసుకున్నాను. నాకు ఏమేమి అవసరం ఉన్నాయో లవంగాలు, మిరియాలు, చెక్క, పువ్వు, బగారాకులు అట్లా కొన్ని తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నైటీ. ఒక నైటీ తీసుకున్నా అని చెప్పిన కదా, ఇది ప్యూర్ కాటన్. బయట అయితే మనకి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, 450-500 అలా వస్తుంది. అక్కడ మాత్రం నాకైతే 300కి వచ్చింది. ప్యూర్ కాటన్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకటే తీసుకున్నాను, నేను ఎక్కువ వేసుకోను కాబట్టి ఒకటైతే తీసుకున్నా అట్లా సమ్మర్ అని చెప్పి. ఇంకా నాకు డ్రెస్సెస్ అయితే నేను ఎట్లయినా బయట తీసుకున్నాను, అన్నీ ఆన్లైనే, అందుకే నేను డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు. ఇంకా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నా వైట్, నాకు బాగా నచ్చినాయి, నా హ్యాండ్కి మంచిగా అనిపించినాయి అనమాట. సో అందుకే తీసుకున్నా. అక్కడ ఇట్లా వేసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తే ఈ కలర్ తీసుకున్నా. ప్రతి ఎగ్జిబిషన్లో ఇలాంటి మట్టి గాజులు అయితే తెచ్చుకుంటా, కానీ అసలు నేను వేసుకోను. గ్రీన్, పింక్ ఇట్లా చాలా ఉన్నాయి బ్యాంగిల్స్, బట్ ఎప్పుడు ఎక్కువ వేసుకోను. ఇంకా ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్, చిన్నవి స్టడ్స్ లాగా కొన్ని టాప్స్ తీసుకున్నా. 4 pairs తెచ్చుకున్నాను. నాకు లేని కలర్స్ ఎక్కువ. నేను ఇప్పుడు ఇంట్లో రెగ్యులర్గా గోల్డే పెట్టుకుంటా, బట్ అప్పుడప్పుడు మ్యాక్సీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది, ఆ డ్రెస్కి లుక్ వస్తుంది. అట్లా ఉండాలి అని తెచ్చుకున్న కలర్స్, నాకు లేని కలర్స్ అయితే. పెళ్ళికి ముందు అయితే ఎక్కువ ఇట్లనే పెట్టుకునేదాన్ని ఇయర్ రింగ్స్, చిన్న కనపడనట్టు ఎక్కువ బ్లాక్ యూజ్ చేసేదాన్ని ఇయర్ రింగ్స్. పెళ్ళైన తర్వాత కూడా అట్లనే పెట్టుకున్న కొన్ని రోజుల వరకు. తర్వాత గోల్డ్కి షిఫ్ట్ అయినాయిగా, గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం, ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పి. ఇంకా ఇదైతే విజేత సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నవి. ఏమేమి తెచ్చుకున్నామో ఫాస్ట్గా చూసేయండి. అన్నీ ఎక్కువ స్నాక్స్ ఐటమ్సే ఉంటాయి. పోయింది ఒకదానికోసం, తెచ్చుకున్నవి మాత్రం అన్ని స్నాక్స్ పిల్లల కోసం. బ్రెడ్, బిస్కెట్స్, కేక్స్, ఇవి వాల్ హ్యాంగర్స్. ఇంట్లో కొన్ని పెట్టేటివి ఉన్నాయి, సో అందుకే తెచ్చుకున్నా ఉండాలని చెప్పి. నాకు ఇష్టమైన పౌడర్ అశోక. మా ఇంట్లో ఇంతకు ముందు కూడా ఇదే ఉండే, మళ్ళీ ఇదే తెచ్చుకున్నా. అది అయిపోతే నాకు ఇష్టం ఆ స్మెల్ అంటే. శాండల్వుడ్ పౌడర్స్, సోప్స్, ధూప్ స్టిక్స్ ఏవైనా కూడా నాకు ఇష్టం. పాపం నేను వీడియోలు ఇవన్నీ చూపించేదాకా వెయిట్ చేసిండు వాడు. లాస్ట్లో ఇదొక్కటి వీడియో చూపిస్తాడట. వీడి కోసమన్నా ఒక వీడియో చూసి ఒక లైక్ చేయండి. మా బాబు పుష్ప నుంచి అస్సలు బయటకు వస్తలేడు. డైలీ స్కూల్కి వచ్చిన తర్వాత 4కే వస్తారు కదా ఇంటికి, వచ్చిన తర్వాత వాళ్ళకి బోర్ కొడుతుంది. పుష్ప సినిమా పెట్టమంటాడు, 3 hours కంటిన్యూస్ చూస్తాడు. ఒకరోజు అయితే పుష్ప అయిపోతే కథం, అది ఫైటింగ్ అయిపోయిన తర్వాత ఇక సినిమా అయిపోతుంది కదా, అప్పటికి వాడు ఏడుస్తుండు. ఎందుకు ఏడుతుండో నాకు అర్థం కాలేదు. నా దగ్గరికి వచ్చి సినిమా అయిపోయింది, పుష్ప అయిపోయింది అని ఇట్లా ఏడుస్తుండు. పుష్ప పెట్టు, పుష్ప ఏమైంది, పుష్ప పెట్టు అంటుండు. పుష్ప 3కి నేనెక్కడికి పోవాలి, మళ్ళీ పుష్ప 2 మధ్యలోకి వెళ్ళి పెట్టించిన. ఇక వానికి అర్థం కాదా, అర్థమవుతుంది. చూసిందే అయినా సరే మళ్ళీ చూసిండు. ఎక్కడ ఏ డైలాగ్ వస్తుందో వానికి మొత్తం తెలుసు. ఎప్పుడన్నా నేను వానికి తెలియకుండా వీడియో తీసి పెడతా. ఒక్కొక్కసారి వాడే పుష్ప అంటాడు, ఒక్కొక్కసారి వాడే శిఖవత్స. 2 వాడేనట, హీరో అండ్ విలన్ 2 వాడేనట. చూడండి పుష్ప సినిమా కోసం ఎట్లా ఏడుస్తుండో లైవ్లా. సీన్ అయిపోయే ముంగటైతే దుఃఖం వస్తుంది వానికి. అయినా ఇంత అడిక్ట్ కావద్దు ఇక. ఏ సినిమాకి ఇట్లా వేయలే, ఓన్లీ పుష్పకే ఇట్లా ఎత్తుండు. ఏమైంది? ఏంది? మళ్ళీ చూస్తావా? ఇప్పటికి నువ్వు చూసింది 6 times పుష్ప సినిమా.
రోజు చూస్తున్నావు పుష్ప, రోజు ఇంటికి వచ్చినాక అదే పని నీకు 3 గంటలు. మళ్ళీ ఏడుచుడు పుష్ప సినిమా అయిపోతే. ఇంకా ఉంటాడా పోదా మరి పుష్ప వాళ్ళ ఇంటికి హైదరాబాద్కి? నమ్ముతలేడు, కోపం వస్తుంది వానికి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.